సాధారణంగా మీరు మన సింపుల్ అప్లికేషన్స్ అయినా ఈ నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్, పెయింట్ వీటిలో ఏదన్నా ఫైల్స్ సేవ్ చేస్తూ ఉన్నప్పుడు చూడండి, టైప్ చేశాను, సేవ్ చేస్తున్నాను. ఎక్కడ చూపిస్తుంది? సేవ్ ఇన్ అని మై డాక్యుమెంట్స్లో చూపిస్తుంది. మై డాక్యుమెంట్స్ యాక్చువల్గా ఒక సబ్ పార్ట్ అనమాట. సి డ్రైవ్లో ఒక పార్ట్లో ఉంటుంది. అయితే ఓకే, ఇక్కడ ఏబిసి లేదంటే ఏదో నేమ్ టామ్ అని నేమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. సేవ్ చేసేస్తాను. మరి ఇప్పుడు మై డాక్యుమెంట్స్లోకి వెళ్ళి చూడండి, ఈ టామ్ అనే ఫైల్ మీకు కనబడుతూ ఉంటుంది. ఓకే, ఉందా? అట్లా అనమాట. ఆ మై డాక్యుమెంట్స్ డైరెక్టరీలో కాకుండా వేరే ఏరియాలో మీరు సేవ్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే దానికి సంబంధించిన ఫోల్డర్ని మీరు ఎక్కడ కావాలో అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్న వేరే ఫోల్డర్లో కూడా సేవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను, మళ్ళీ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మై డాక్యుమెంట్స్లో సేవ్ చేయదలుచుకోలేదు, వేరే దాంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్లోనో లేదంటే ఏ డ్రైవ్ కావాలో ఆ డ్రైవ్ తీసుకోండి. ఓకే, ఆ డ్రైవ్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ డి డ్రైవ్లో నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ డి డ్రైవ్లో కొత్త ఫోల్డర్ కావాలనుకోండి, ఇక్కడ క్రియేట్ న్యూ ఫోల్డర్ అని ఉంది. సో ఇక్కడ ఏదో నేను మై ఫోల్డర్ అనే నేమ్ ఇచ్చాను. దీంట్లో సేవ్ చేయాలంటే దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి, లేదంటే ఓపెన్ అనండి. ఇప్పుడు సేవ్ ఇన్ మై ఫోల్డర్ అని వచ్చిందా? ఇప్పుడు మీరు ఆ ఫైల్ నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అని సేవ్ చేస్తున్నాను. మీరు వెళ్ళి విండోస్ ఎక్స్ప్లోరర్లో చూసినట్లయితే విండోస్ ఎక్స్ప్లోరర్లో యాక్సెసరీస్లో నుంచైనా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ విండోకి ప్లస్ ఈ రెండు ప్రెస్ చేస్తే విండోకి, దాని తర్వాత ఈ ప్రెస్ చేస్తే విండోస్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు డి డ్రైవ్లో చూడండి, డి డ్రైవ్లో ఏముంది? మై ఫోల్డర్ ఉంది. మై ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క XYZ ఫైల్ ఇక్కడ కనబడుతుంది చూడండి. ఓకే, ఇప్పుడు మై ఫోల్డర్ కింద ఇంకొక సబ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే నోట్ ప్యాడ్లో కాదు, వర్డ్ ప్యాడ్లో కాదు, దేంట్లో అయినా సరే ఫైల్ని సేవ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేవ్ చేస్తున్నాను, ఇక్కడ క్రియేట్ న్యూ ఫోల్డర్ అని ఎప్పుడు కావాలంటే అప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు. లేదు విండోస్ ఎక్స్ప్లోరర్లోనే ముందరైనా సరే ఎప్పటికప్పుడైనా సరే మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే సపోజ్ మై ఫోల్డర్ కింద ఇంకొక సబ్ ఫోల్డర్ని నేను క్రియేట్ చేయాలి. మై ఫోల్డర్ మీద ఫోకస్ పెట్టండి, క్లిక్ చేయండి, ఫైల్లోకి వెళ్ళండి, న్యూ ఫోల్డర్. ఓకే, ఏదో అను అని ఎంటర్ ప్రెస్ చేస్తే అను అనే ఫోల్డర్ క్రియేట్ అయింది చూడండి. మై ఫోల్డర్, దాని కింద అను, దాని కింద ఏ ఫైల్స్ లేవు. ఇప్పుడు అను అనే ఫోల్డర్ కింద ఫైల్స్ ఏమన్నా సేవ్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్, దీంట్లో టైప్ చేశాను, సేవ్ చేస్తున్నాను. వేరే లొకేషన్ ఎక్కడో చూపిస్తుంది సేవ్ ఇన్ అంటే. అట్లా కాకుండా మనం ఎక్కడ సేవ్ చేయాలి? డి డ్రైవ్, మై ఫోల్డర్ కింద అను, ఓపెన్, అను కింద ఇప్పుడు ఏబిసి అనే ఫైల్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ ఇన్ అను అని వచ్చిందా? అట్లా అనమాట. సో క్లోజ్ చేయండి. ఇప్పుడు చూడండి, మై ఫోల్డర్ కింద అను ఉంది, XYZ ఉంది, అను కిందేమో ఏబిసి అనే ఫైలు, నోట్ ప్యాడ్ ఫైల్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా డబుల్ క్లిక్ ఇక్కడ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నోట్ ప్యాడ్తో కూడా ఓపెన్ అయింది చూడండి. కరస్పాండింగ్ సాఫ్ట్వేర్ మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఓపెన్ అయిపోయింది డైరెక్ట్గా. ఇప్పుడు XYZ మీద ఓపెన్ చేసి డబుల్ క్లిక్ చేస్తే MS వర్డ్ కానీ లేదంటే వర్డ్ ప్యాడ్తో కానీ ఓపెన్ అవుతుంది. ఆ విధంగా డైరెక్ట్గా ఇక్కడి నుంచే ఓపెన్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇంతకు ముందరలాగా ఈ యొక్క నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఏబిసి లేదంటే వేరే లొకేషన్ చూపిస్తుంటే డి డ్రైవ్, మై ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయండి, అను డబుల్ క్లిక్ చేయండి, ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేయాలి, ఏబిసి ఓపెన్. సో ఇట్లా అయినా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏ డ్రైవ్లో ఉంది, ఏ డైరెక్టరీలో ఉంది, ఏ సబ్ డైరెక్టరీలో ఉంది అనే దాన్ని బట్టి మీరు వెతుక్కుంటూ ఓపెన్ చేయాలి. మరి ఆ విధంగా ఫైల్స్ని మీకు నచ్చిన ఫోల్డర్స్లో ఓపెన్ చేసుకొని
సేవ్ చేసుకొని మీ నచ్చిన ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని వాటిల్లో సేవ్ చేసుకొని చూసుకోవచ్చు. అట్లానే ఫైల్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి కాపీ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనే ఫైలు ఇప్పుడు కాపీ చేయాలి. ఏబీసీ కంట్రోల్ సి అయినా ప్రెస్ చేయొచ్చు కాపీకి, లేదంటే రైట్ క్లిక్ చేయండి, కాపీ అని ఉంది, రైట్ మౌస్ బటన్ క్లిక్ చేయాలి, కాపీ అని ఉంటుంది. లేదంటే దీని మీద క్లిక్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి కాపీ. ఇప్పుడు మై ఫోల్డర్లో దీన్ని పేస్ట్ చేయాలనుకోండి. XYZతో పాటు ఏబీసీ కూడా కావాలి. మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ వచ్చేస్తుందా. అట్లానే XYZ ఫైల్ని అనులోకి పంపించాలి. ఇక్కడ వద్దు అనుకుందాం. ఇప్పుడు అనులో ఏబీసీ ఉంది, అదేవిధంగా మై ఫోల్డర్లో కూడా ఏబీసీ ఉంది, కానీ XYZ నాకు ఇప్పుడు ఇక్కడ వద్దు అన్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని కట్ చేసి డల్ అయిపోయింది చూడండి. అనులోకి వెళ్ళి ఏమంటారు, పేస్ట్. సో ఇప్పుడు అను అనే డైరెక్టరీలో మాత్రమే, అను అనే ఫోల్డర్లో మాత్రమే ఈ XYZ ఫైలు ఉంది, మై ఫోల్డర్లో ఉండదు చూడండి. ఏబీసీ మాత్రమే ఉంది అక్కడ. ఆ విధంగా ఒక చోటు నుంచి ఇంకో చోటికి కాపీ చేయొచ్చు, లేదంటే మూవ్ చేసేయచ్చు. ప్రస్తుతం ఉన్న లొకేషన్లో లేకుండా వేరే లొకేషన్లోకి మూవ్ చేసేయచ్చు అనమాట. ఓకే, తర్వాత వీటికి రీనేమ్ చేయాలనుకోండి. పర్టికులర్ ఫైల్ మీద క్లిక్ చేయండి, ఫైల్లోకి వెళ్ళండి, ఇక్కడ రీనేమ్ అని ఉంటుంది, లేదంటే రైట్ క్లిక్ చేసినా కూడా రీనేమ్ అని వస్తుంది. రీనేమ్, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే అది రీనేమ్ కాబడుతుంది. సో ఈ విధంగా మనం కాపీ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు, రీనేమ్ చేయొచ్చు. ఇప్పుడు వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చు. ఒక ఫైల్ని కానీ లేదంటే కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ని మీరు కంట్రోల్ కానీ షిఫ్ట్ కానీ పట్టుకొని క్లిక్ చేస్తూ ఉంటే ఒకేసారి నెంబర్ ఆఫ్ ఫైల్స్ సెలెక్ట్ అవుతూ ఉంటాయి. లేదంటే ఒక్కొక్క ఫైల్నైనా సపోజ్ XYZ ఫైల్ వద్దు, జస్ట్ డిలీట్ బటన్ ప్రెస్ చేయండి, లేదంటే ఫైల్లోకి వెళ్ళి కానీ లేదంటే రైట్ క్లిక్ చేసి కానీ డిలీట్, లేదంటే ఫైల్లోకి వెళ్ళి డిలీట్ అన్నప్పుడు ఆర్ యూ షూర్ డూ యూ వాంట్ టు సెండ్ XYZ టు రీసైకిల్ బిన్ అంటుంది. ఎస్ అనండి. కంప్లీట్గా కన్ఫర్మేషన్ అనమాట అది డిలీట్ చేసేదానికి. సో ఎస్ అంటే ఈ ఫైల్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, రీసైకిల్ బిన్లోకి వెళ్ళి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న లొకేషన్ నుంచి రీసైకిల్ బిన్లోకి వెళ్ళింది చూడండి. రీసైకిల్ బిన్ అనేది ఒక టెంపరవరీ డస్ట్బిన్ లాగా అనమాట. అంటే మనం డిలీట్ చేసిన ఫైల్స్ కొంతమేర వరకు అది టెంపరవరీగా స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఒకవేళ మనకి పొరపాటున అవి డిలీట్ చేసాం, మళ్ళీ అవసరం అనుకుంటే ఈ రీసైకిల్ బిన్లోకి వెళ్ళి ఏం చేయొచ్చు, దాని మీద రైట్ క్లిక్ చేసి రీస్టోర్, లేదంటే ఫైల్లోకి వెళ్ళైనా సరే ఫైల్ మెనూలోకి రీస్టోర్ అంటే మన లొకేషన్లోకి ఆల్రెడీ ఈ ఫైల్ మళ్ళీ వచ్చేసి ఉంటుంది. ఆ విధంగా సేఫ్ సైడ్ కొంత మెమొరీ గల ఫైల్స్ని మాత్రం రీసైకిల్ బిన్లో పెట్టుకుంటాం. ఇంకా రీసైకిల్ బిన్లో కూడా కంప్లీట్గా వద్దు అనుకుంటే రీసైకిల్ బిన్ మీద రైట్ క్లిక్ చేసి ఎంటీ రీసైకిల్ బిన్ అంటే కంప్లీట్గా దీంట్లో నుంచి కూడా పర్మనెంట్గా డిలీట్ అయిపోతాయి. ఇంకా మనకి ఫైల్స్ రావడం కుదరదు అనమాట. సో ఇప్పుడు మై ఫోల్డర్ని డిలీట్ చేస్తాను అనుకోండి, డిలీట్ బటన్ ద్వారా డిలీట్ చేస్తున్నాను. ఎస్, కంప్లీట్గా దాని కింద ఉండే సబ్ ఫోల్డర్స్ అన్నీ కూడా కంప్లీట్గా డిలీట్ అయిపోయినట్టే అర్థం చేసుకోవాలి మనం. ఒక్కొక్క ఫైలు లేదంటే డైరెక్టరీ లేదంటే ఫోల్డర్ యొక్క సైజ్ కానీ ఇవన్నీ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ చూడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను చూడాలి. దాని మీద రైట్ మౌస్ బటన్ క్లిక్ చేయండి, ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, లేదంటే ఫైల్లోకి వెళ్ళైనా సరే ప్రాపర్టీస్. ఇప్పుడు చూడండి ఆ యొక్క డ్రైవ్లో ఎంత స్పేస్ ఉంది, టోటల్గా ఎంత ఆక్యుపై ఉంది పిక్చర్లో కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది. అయితే ఆ డ్రైవ్ని మేనేజ్ చేసేదానికి కావాల్సిన వీటిలంతా కూడా చెకింగ్ చేయొచ్చు ఆ డ్రైవ్ని. అదేవిధంగా డీఫ్రాగ్మెంటేషన్ అంటారు, ఫైల్స్ని రీఆర్గనైజ్ చేసేదానికి, వరుసలో పెట్టేదానికి, బ్యాకప్ చేసుకునేదానికి. ఇవన్నీ కూడా మీ యొక్క హార్డ్వేర్ ఇంజనీర్ చూసుకుంటారు. మీకు ప్రైమరీ స్టేజ్లో జస్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకునేదానికి మాత్రమే సరిపోతుంది. టెంపరరీ ఫైల్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే క్లీనప్ మాత్రం మీరు చేసుకోవచ్చు, మిగతా టూల్స్ని అప్లై చేయకండి తెలియకుండా. ఓకే, ఆ విధంగా. అదేవిధంగా ఒక ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ ఫోల్డర్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ప్రాపర్టీస్ని చూసుకోవాలనుకుంటే దాని మీద కూడా క్లిక్ చేసి ఆ యొక్క డీటెయిల్స్ మొత్తం చూడొచ్చు. చూడండి ఏ లొకేషన్లో ఉంది, దాని సైజ్ ఎంత, డిస్క్ ఆన్ సైజ్, అదే ఎప్పుడు క్రియేట్ అయింది, ఎప్పుడు మాడిఫై అయింది, ఎప్పుడు యాక్సెస్ అయింది, ఎంత కూడా
మనకి కనబడుతూ ఉంటాయి. ఓకే, అట్లానే ఆ ఫైల్ని సెక్యూరిటీ కోసం హైడ్ చేయాలి, హిడెన్ రీడ్ ఓన్లీ ఇట్లా పెట్టుకొని ఓకే ప్రెస్ చేస్తే అది హైడ్ అయిపోతుంది. మళ్ళీ చూడాలనుకుంటే మనం ఈ యొక్క ఆ హైడ్ అయిన వాటిని చూడాలనుకుంటే ఫోల్డర్ ఆప్షన్స్లోకి వెళ్ళి వ్యూలోకి వెళ్ళి షో హిడెన్ ఫైల్స్ ఆన్ ఫోల్డర్స్ అని ఓకే కొడితే అప్పుడు హైడ్ అయిన ఫైల్స్ కూడా మనకి కనబడతాయి. ఈ విధంగా సింపుల్గా మీరు ఈ యొక్క విండోస్ ఎక్స్ప్లోరర్లో కానీ లేదంటే మై కంప్యూటర్లో కానీ ఫైల్స్ని, ఫోల్డర్స్ని, డ్రైవ్స్ని మేనేజ్ చేయొచ్చు. అయితే మై కంప్యూటర్కి విండోస్ ఎక్స్ప్లోరర్ తేడా ఏంటంటే మెయిన్గా మై కంప్యూటర్లో ఒక్కొక్క విండోలో సపరేట్గా ఓపెన్ అవుతుంటుంది. అక్కడేమో విండోస్ ఎక్స్ప్లోరర్లో డైరెక్ట్గా 2 పేన్స్ ఉంటాయి. 2 విండోల్లో క్లియర్గా మొత్తం డీటెయిల్స్ అన్నీ కనబడతాయి. ప్లస్ నెట్వర్క్ వాటి